అధికారంలోకి రాగానే ఎన్నికల ముందిచ్చిన హామీల్ని టీడీపీ విస్మరించడాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలియజెప్పాలన్న ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు 13 జిల్లాల్లో పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలో ఈ నెల 19న యువభేరీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువభేరీ పోస్టర్ను జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణదాస్ విడుదల చేశారు. యువభేరీ కార్యక్రమాన్ని ఫుల్బాగ్ కాలనీలోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కోలగట్ల తెలిపారు. కాదంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లినట్లే అర్థమయ్యి ఈ ప్రభుత్వం మనకి ప్రత్యేక హోదా మీద ఏ ప్రయత్నం చేయదని తేలి మరి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి విద్యార్థులు యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొమ్మని మరొకసారి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు వైఖరి స్వస్థత లేనటువంటి వైఖరి ఈ ప్రత్యేక హోదాపై కనిపిస్తుంది. అతను అపహాస్యం చేసినట్టు కోడలి కొడుకుని కంటే వద్దంటామా, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి అతను ఆడే మాటలు కొంత ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది.